ముగ్గురు శ్రీనివాస మా గ్రామంలో జిల్లా ఏమైనా ఎందుకు మీటింగ్లో కూడా మర్చిపోయినా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నావు. కనీసం కాంగ్రెస్ లేకుండా నువ్వు సిఆర్ఆర్ గ్రాంట్లో ఎన్ని రోడ్లు పెట్టిందే ఈరోజు పెద్దలు ఎమ్మెల్యే గారు మంత్రుల దగ్గర పోయి వాటిని సాంక్షన్ ఇచ్చి కాగితాల పూర్వకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఏదో ఇంత మనిషి ఇంత ఎత్తు పొడుగును అని చెప్పి ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడితే పాలకుల సంఘంలో ఎవరు ఊరుకోరు. నీకు రాజకీయ అవగాహన లేకపోతే తెలుసుకొని మాట్లాడు. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నావు. ఇక నీకు ఈ రోజు ఇలా ఈ తెల్లంగేసుకొని తిరుగుతున్నావు అంటే స్వర్గీయ శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ పార్టీ భిక్షతోనే నువ్వు ఈరోజు రోడ్డు మీద తిరుగుతున్నావు. నీ పరిస్థితి ఏందనేది నువ్వు మర్చిపోతున్నావు. మరీ గడికి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నావు. నీకు వర్క్ విధానం తెలియదు, వర్క్ ఎస్టిమేట్ తెలియదు. ఏమైనా వచ్చిన పనులను అమ్ముకొని జేబులో పెట్టుకొని అడ్వాన్స్ తీసుకోవడం ఒక్కటే నీకు తెలుసు. నువ్వు జడ్పీడీసీ ఏ గ్రామాలను ఒక కన్స్ట్రక్షన్ చేసినావా? ఏమైనా ఒక ఇళ్లకు 40% తీసుకొని లైట్ వేసినంత మాత్రాన నువ్వు పెద్ద లీడర్ అని ముడుతున్నావు. నువ్వు మా సర్పంచ్లకు అప్పుడున్న పరిస్థితిలో సర్పంచ్ ఎంపీటీసీలకు వచ్చే ఈజీఎస్ నిధులను మళ్లించి మీరు ముగ్గురు ఒక్కొక్కరు 60 లక్షల రూపాయలు అమ్ముకున్న చరిత్ర మీది. ఈరోజు వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళాగతారు. దేనికైనా